అద్దిరిపోయే చికెన్ టమాటో చారు ఎలా పెట్టుకుందామో చూపిస్తాను రండి. ముందుగా చికెన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. అలాగే మీకు చూపించిన విధంగా మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ వేసుకుని కరివేపాకు ఆవాలు వేసుకుని తాలింపు సరుకులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నామో అవి పచ్చిమిరపకాయ చీలికలు అన్నీ కూడా బాగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక 3 చిన్న సైజు టమాటాలని చేత్తో ఇలా పిసికేసుకోవాలి. ముక్కల కింద కూడా కోసుకోవచ్చు. నేనైతే రసంలో ఎప్పుడు ఇలాగే పెడతాను. ముందుగా మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాని ఈ ఉల్లిపాయల్లో వేసి బాగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత మన టమాటా గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులో పసుపు, టేస్ట్కి సరిపడా కారం, ఇంకా ఉప్పు అన్నీ వేసుకుని బాగా మళ్ళీ ఒకసారి రౌండప్ చేసేసేయాలి. ఈలోపు ఇందులో నుంచి ఆయిల్ అంతా కూడా బాగా మగ్గిపోయి బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మరి ఇప్పుడు మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో అది రసం తీసుకుని ఇందులో వేసుకోవాలి. దీంతో పాటు మనం ఒక చిన్న గిన్నెడు నీళ్ళు ఇందులో వేసుకోవాలి. అలాగే మనం ఏదైతే చికెన్ని ఉడకపెట్టుకున్నామో ఆ స్టాక్ కూడా ఇందులో వేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగుంటుంది రుచికి. సో ఇదంతా బాగా మరిగినప్పుడు ఇందులో మనం ఏదైతే ఉడకపెట్టుకున్నామో ఆ చికెన్ ఉడికిందో లేదో చూసుకుని మంచిగా ఆ ముక్కల్లో ఈ రసంలో ఆ ముక్కలు వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా. మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోలేదంటే మళ్ళీ వేసుకోండి. నిజం చెప్తున్నాను, ఈ చారు అయితే చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనకి వర్షాకాలంలో జలుబు చేస్తుంది కదా, అలాంటప్పుడు తింటే మాత్రం సూపర్ ఉంటుంది. మళ్ళీ విజిల్ పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వేయించుకుంటే ఇలా చికెన్ రసం అనేది తయారైపోతుంది. చెప్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా టేస్టీగా ఉందో.